సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. స్తోత్రం, హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీలరా, గుణవతి అంటే ఏంటి అసలు? అమూల్యము అంటే ముత్యము కంటే అమూల్యం. భార్య దొరికిన వారికి మేలు దొరికను. భార్య దొరికిన వారికి మేలు దొరికను. భార్య భర్తల మధ్య సంబంధం ఎంత విలువైందంటే ప్రపంచాన్ని వారు విస్తరించి ఫలించి నింపి అభివృద్ధి పరచడం కోసం దేవుడు వారిని స్త్రీగాను పురుషుడిగాను సృష్టించారు. వారు ఏక శరీరమై ఉందరు. భర్త మాట వేరు కాదు, భార్య మాట వేరు కాదు. ఒకే మాట భార్య భర్తలు మాట్లాడాలి, లేకపోతే బయట అలసైపోతారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, మరి మా ఆయన ఏముంది, మా ఆయన తప్పకుండా ఇస్తే ఏం చేస్తున్నాను, వాడిది ఏముంది అని మాట్లాడి బజార్లో మరి మెప్పు పొందడం కోసం ఇంట్లో ఉన్న వస్తువులు దానం చేస్తూ ఉంటే వాళ్ళేమో వచ్చి ఈ అమ్మాయిని కూడి ఉగ్గించి భర్తనేమో కించపరిచి మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఏమో నవ్వుతూ ఉంటుంది. అట్లాగా పెద్ద, అట్లాగా అక్క, అట్లాగా చెల్లి, అట్లాగా అత్తయ్య, అట్లాగా మామయ్య అని అనుకుంటా ఏమో భర్తని కించపరుస్తూ ఉంటే మరి ఇతరుల ముందు మాట్లాడతాం. అది తప్పు. భార్య భర్త ఒకరికొకరు లోబడి చేయవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కేసులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణం అంటే భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. ఇదివరకేమో భర్తలు భార్యలు చంపేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. పెళ్ళికి ఒక అమ్మాయిని పిలుచుకోవాలంటే మా అబ్బాయి ఏమైపోతుందో, మా అబ్బాయిని ఏం చేస్తుందో, ఎక్కడ ముంచుద్దో, ఎక్కడ తేల్చుద్దో, ఎక్కడ చంపుద్దో అని భయపడిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఒక కుటుంబం నిజామాబాద్ నుంచి బెంగళూరు అమ్మాయిని ఇచ్చారు. రోహిత పేరు, బీకాం చదువుతుంది. ఆ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సరే, పెళ్ళయింది, 3 నెలలు అయింది. ఈ అమ్మాయి సంవత్సరానికి పోయిన తర్వాత భర్త ఫోన్ వస్తాం. ఆమె మాటికి ఒక ఫోన్ వస్తుంటే భర్త గమనించి అమ్మాయి అది తప్పు, ఆ పని చేయకూడదు, మానుకొని చెప్పారు. వాడు చేసేవాడు మాట్లాడాలి. ఈ అమ్మాయి మాట్లాడాలి, ఫోన్ చేస్తే ఏం చేయాలి? సిమ్ మార్చుకోవాలి, లేదా నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవాలి. పెట్టాలి. అంతేకాదు సంసారం తీసేసుకోకుండా తప్పు అనేది ఎప్పుడైనా 2 చేతులు చప్పట్లుగా ముందుకే జరుగుతుంది. ఒక చేతితో ఎప్పుడు బాగుంటుంది చప్పట్లు. మరి ఇంకా ఈ అమ్మాయి ఫోన్ భర్త ఎప్పుడు జాబుకు పోతారా, ఫోన్ మాట్లాడదా అని చెప్పి యావగేషన్కి వచ్చింది. అదే ఆలోచనకు వచ్చింది. భర్త పోవడం జాబ్కి, ఇంట్లో కూర్చొని గదిలో పోయి తగ్గేసుకుని ఫోన్ మాట్లాడతారు. అత్తమామ
బర్త్డే చెప్పారు. చెప్పిన తర్వాత ఇక ఆయన ఆలోచించి ఇక ఆయన తీసుకొని నిజామాబాద్ వచ్చి మీ అమ్మాయి నాకు అవసరం లేదు, మరి మీ ఊళ్ళో ఉన్న అబ్బాయితో కొత్త ఊళ్ళో మాట్లాడుతుంది, మరి ఈ అమ్మాయిని తీసుకోండి అని చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టిపోయినాక ఫోన్ చేసినోడు ఒక 3 నెలలు ఆయనతో సంసారం చేసి ఆయన వదిలేసి వీడు బారిపోయాడు. ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది? రొంటచేట రేవడైంది. అటు భర్త వదిలేశాడు, తను ప్రేమించిన ప్రియులు కూడా వదిలిపెట్టిపోయాడు. కేసు పెట్టి ఏం చేస్తారు? ఎవరు తప్పు మీదే తప్పు. పోలీసులు ఏం చేస్తారు? ఆ ప్రియులు తీసుకొచ్చి అప్పగించి పెళ్లి చేస్తారా? కాబట్టి లోకంలో కేసులు భార్య దొరికిన వారికి మేలు దొరికిందని చెప్పి సామెతల్లో సులభంగా రాయబడింది. కానీ మేకు దొరికింది. ఏం దొరికింది? మేకు. భార్యాభర్త సంసార జీవితంలో జీవించడానికి పక్కలో బల్యం అంటేనే, పక్కలో బల్యం కాదు, మేకైతే ప్రధానంగా ఉంచుకుంటుందంట. బల్యానికి ఒకసారి పడితే సరిపోదు. కానీ మేకేం చేస్తే ప్రధానంగా మంచం దగ్గర వల్ల ఉంచుకొని బాధపడతాం. ఒకసారి ఏసన్న గారు భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్తే వాళ్ళిద్దరు టీచర్లు, భార్యాభర్తలు టీచర్లు అయితే ఆయన ఎప్పుడు ఆ ఏరియా వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త ఫోన్ చేసి ఒక రోజు నుండి ప్రార్థన చేసి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏసన్న గారు నాకు చాలా కాలం అయింది అని ఎదురు చూస్తున్నారంట భార్యాభర్తలు. ఆ రోజు ఏసన్న గారు పొద్దున్నే దిగి బస్సు ఇంటికి వెళ్ళి అప్పుడు స్కూల్కి బయలుదేరుతున్నారు. స్కూల్కి బయలుదేరుతున్నారు. ఏసన్న గారు మేము వెళ్ళి సెలవు పెట్టేస్తాం, మీరు కూర్చొని కాస్త కాఫీ తాగి రెస్ట్ తీసుకొని వచ్చే రూమ్లో ఆ యొక్క తెలుగులో ఉన్నారు. వాళ్ళని కూడా స్కూల్ మానిపించి అయ్యగారితో పాటు అంటారా మీరు, అయ్యగారు మరి మీకు ప్రార్థన చేస్తారు అని చెప్పేసరికి ఇక ఆ పిల్లలు అప్పుడుదాకా బుద్ధిమంతులని అన్నారు, ఏం మాట్లాడారు. ఆ ఏసన్న గారు చూసి వాళ్ళిద్దరిని చాలా అందంగా ఉన్నారు, ఇద్దరు ఎర్రగా ఎర్రని మొహాలు, చాలా మొహాలు అని చెప్పి వాళ్ళు ముందు పెట్టుకొని లాభం చేసి చాక్లెట్ ఇచ్చి ఆడించిందంట. ఆడిస్తే వాళ్ళు పోయి ఆడుకున్నారు. ఈయన బాత్రూమ్కి వెళ్ళొద్దాం అని చెప్పి పోయేసరికి ఇక ఆ పిల్ల వచ్చి ఒక కత్తి తీసుకుని వచ్చి నుంచుందంట. ఈ పిల్లగాడు కనపట్ల ఇక నుంచుండేసరికి ఏసన్న గారు వచ్చేసరికి ఆయన కత్తి తీసుకొచ్చి పొడుతాం వెళ్ళిపోతున్నాను. ఈ పిల్ల ఇప్పుడు బాగానే ఉంది, ఏంది ఈ పిల్లకి ఇద్దరికి సాంతాలు వచ్చి పడుతుంది ఈ పిల్లకి అని చెప్పి ఆయన ఆలోచన చేసి పక్కన కళ్ళపొడులు తీసుకున్నాడు. పీకులు దెబ్బ బయటికి ఏడుతుందంట. అది ఏడుతుందేసరికి కింద ఈ పిల్లగాడు మంచం కింద కూర్చొని వాళ్ళు గుండు సూదులు తీసుకొని, అప్పుడు నవారు మంచాలేగా గుండు సూదులు తీసుకొని కస పడుతున్నాడు. అప్పుడు దాకా నిద్రగా ప్రయాణం చేసి వచ్చిందంట. తెల్లారు భద్రాచలం పోవాలంటే గుంటూరు నుంచి నైట్ ఎక్కితే పొద్దు దిగుతాడు. నిద్రగా పడుకొని నిద్రపోవాలంటే ఈ దోమలా ఉండే నల్లు ఉండి అని చెప్పి ఆయన చూసుకుంటే చేయబెట్టుకుంటూ బ్లడ్ వస్తున్నాడు. ఏంటి బ్లడ్ వస్తుందని చెప్పి మంచి తెలుగు చూసింది. తెలుగు చూసి గేట్ చూస్తున్నట్టు ఆయనకి మీరు చూస్తున్నాడు. మీరు మళ్ళీ పొడిచిన్నాడు. మళ్ళీ పొడిచేసరికి ఏంది నా పరిస్థితి బలం దిగి కర్ర తీసుకొని మంచి కింద ఒక టీకెట్ పీకిందంట. బాగా బయటకు వచ్చిందంట. వాటి మళ్ళీ పీకలు బయటకు పోయిన తర్వాత తలుపులు గిట్లు మొత్తం మూసుకొని వాళ్ళ అమ్మ డాక్టర్ చెప్పిన నా పని లోపల ఉండంట. ఆ నొప్పులతో అప్పుడు అక్కడ విడిచిపోయిగా నొప్పులతో బ్లడ్ వస్తుంటే తుడుచుకొని కాస్త ఆ ప్రార్థన రాసుకొని బాధపడుతున్నట్టు. ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. స్కూల్కి పోయి సెలవు పెట్టి వచ్చారు. సెలవు పెట్టి వచ్చిన తర్వాత అయ్యారు ఏదో అన్నారంట. అంటే లోపల చూడండి ఏందో అని చెప్పి ఇక వెంటనే వాళ్ళు తలుపు కొడితే అయ్యారు తలుపు తీసిందంట. అమ్మా పిల్లలకి అన్నారా పిడుగులకి అన్నారా అమ్మ? ఏంటా మీ పిల్లలకి నా అలవాటు ఇదేం అలవాటు అమ్మా? హింసరాజు అల్లాడుతున్నారు. పాస్టర్ గారికి భయం కూడా లేదు, అక్కడ భక్తి లేదు.
వాళ్ళకి నచ్చేది నాతో ఆడుకున్నాను, చాక్లెట్ ఇచ్చి తిన్నారు. తర్వాత మొదలు నాకు యుద్ధం మొదలైంది. పిల్లలు వచ్చే పుడుతూ ఉంటుంది, వాడు వచ్చే పులుసులు తీసుకుని ప్రసంగతి పడుతుంటూ ఇదేం జ్ఞాపకం అని చెప్పి పాస్టర్ గారు రాసిన. ఈ పెంపకం అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు? భార్య కాడ ఉంటుంది. భర్త జాబ్కి వెళ్ళిపోతారు కదా, భార్య పిల్లలను చూసుకోవాలి, వాళ్ళకి భయం చెప్పాలి, బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, దండించాలి, కొట్టాలి. పిల్లలు గద్దించకపోతే వాళ్ళు బుద్ధిహీనులు అయిపోతారు. బెత్తంతో దండించాలి, పిల్లలు పట్టుకుని అనకూడదు. ఇప్పుడు మా లక్కీ గారు దోహ చేస్తున్నట్టు లక్కీ గారు అది వీళ్ళు వేయటమే. శ్రీరామ్ గారు మెత్తకుంటారంటే దోహ చేసి ఇప్పుడు వాడు బరకాయ పురుగులు పోసినటువంటి పరిస్థితి దోహ ఎట్లా పిల్లలు కాపాడు దోహ ముసలి కదా ఆపరేషన్ చేసినాడు ఎగురుతుంది కదులు. కాబట్టి పిల్లగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాడికి ఫోన్ ఇచ్చి అబ్బాయి ఫోన్ తీసుకుంటే అబ్బాయి ఫోన్ తీసుకున్నాడు, వాడు ఫోన్ తీసుకుని ఏం పోతున్నాడు తెలుసా, ఏమైపోతుందో తెలుసా? ఫోన్ చేస్తే ఎవరు నువ్వా? అమ్మగారు అమ్మగారు అంటే ఏదైతే ఏం చెప్పాలి, ఏం చెప్పు, ఫోన్ చేసి చెప్తాను. ప్రాబ్లం రా మరి అమ్మాయి అంటే చెప్తానే అనే పరిస్థితి రాకూడదు. పిల్లలకి ఎందుకంటే కొత్త ఫోన్ పాడలేని కోసం కాకుండా పిల్లల్ని చదువుకోమని చెప్పాలి, ఆడుకోమని చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పాలి. వాళ్ళతో కాసేపు గడపడి పిల్లలతో గడపడి తల్లిదండ్రులు వాళ్ళు ఆడించండి, కాసేపు వాళ్ళతో పాటలు పాడించండి, వాక్యం చదివించండి. మీరు వాక్యం చదవండి, వాళ్ళు ఎంత ఉంటారు, మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచాలండి. భార్యలు భర్తకు లోబడి ఉండాలి, భర్త కూడా భార్యకు లోబడి ఉండాలి. అప్పుడే కుటుంబం అనేది కట్టబడుతుంది. నేను 2019-24 సంవత్సరాలు అమ్మఒడి డబ్బులు మీ గ్రామానికి వచ్చి పడ్డాయి అకౌంట్లో. ఇంకొకరికే పడ్డాయి, 15,000 అయిపోతుంది. ఈ 13 పడిన తర్వాత పిల్లగాలు ఏం చేశారంటే, ఒకటో తరగతి ఇంటర్మీడియట్ అంటారు కదా, డబ్బులు పడితే మాకు సెల్ ఫోన్ కొంటమా మనం లేకపోతే చచ్చిపోతే ఉద్దేశం చెప్తాను, మా డబ్బు లేక నాకు డబ్బు లేక అని తల్లిదండ్రులు బెదిరించారు. పాపం వాళ్ళకి వాళ్ళ బాధపడలేక ఒక 5,000 పెట్టి 6,000 పెట్టి సెల్ ఫోన్ కొనిస్తే వాడు ఆ సెల్ ఫోన్ కొనుక్కొని కొత్త చూసి 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 స్కూల్ మానేసి స్కూల్ కాకుండా బుద్ధిహీనుడు అయిపోయి మైండ్ ముద్దు వారిపోయి క్రమశిక్షణ లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా గాలి తాకి గాలి అయిపోయారు. చాలా మంది పిల్లలు స్కూల్ మానేసి సెల్ ఫోన్ కొనుక్కొని, అందులో జగన్మోహన్ రెడ్డి పాప పాత 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ట్యాబ్లు ఇచ్చింది. మన ప్రసాద్ కూడా ఇచ్చింది ట్యాబ్. ఆ ప్రసాద్ గారు ట్యాబ్ తీసుకొచ్చి ఏం చేస్తాడు, మొదలు చేస్తాడు, ఏం చేస్తాడు, వాడికి ఆరాధి అంటే ఈరాదు, వాడు ట్యాబ్లు ఇవ్వాలి చదువుకోవాలని చెప్పి ఆయన ఆశ. వీళ్ళు ఏం చేస్తారు, వాడు తీసుకొని గేమ్ తెచ్చుకొని ఆటలాడుకొని పాడు చేస్తారు. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అత్యుది ముత్యము కంటే అమూల్యం. మీరు మీ భర్తకు ముత్యాలు లాంటి, రత్నాలు లాంటి, వజ్రాలు లాంటి, వైడుర్యాలు లాంటి. ఎందుకంటే అమ్మాయి పిల్ల మంచిదే కానీ కొనలే గుడిసేడుగా ఉంది, పిల్ల చక్కగా ఉంది, అందంగా ఉంది, పిల్ల బాగా ఉంది అని చెప్పి ఒక ఆయన అన్నారు. పిల్ల బాగానే ఉందా కొనలే గుడిసేడుగా ఉంది అంటే అర్థం ఏంటి? ఇలాగా భార్యలు కుమార్తెలు లోబడి ఉంటారు, భార్యలు భర్తకు లోబడి ఉంటారు. అంటే భర్త ముందు ఒక రకంగా ప్రవర్తించి భర్త లేదంటే ఒక రకంగా ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఆయన స్పిన్నింగ్ మీద పట్టారు, పుట్టూరులో స్పిన్నింగ్ మిల్ ఉంది. ఆ స్పిన్నింగ్ మిల్లో కొత్తపేట స్పిన్నింగ్ మిల్ ఉంది, దాంట్లో పనిచేస్తారు. చక్కగా వాళ్ళు నలపాల్లో ఉంటారు, నలపాల్లో ఉంటే చర్చికి వెళ్తారు, వాళ్ళు చర్చికి వెళ్తారు. సరే పెళ్ళయింది, 2 పిల్లగాలు పెట్టారు. పల్లెటూరు నుంచి పోషణ కోసం పట్టుకోవడం కోసం గుంటూరు వచ్చి ఆ అబ్బాయి స్పిన్నింగ్ మిల్లో పోయి పత్తి మిల్లో పోయి పొద్దున పని చేసి వస్తే ఈ అమ్మాయి ఇంటికాడంటే కాస్త ఆ ఇంట్లో పనులు చేసుకుంటే కాస్త జీవిస్తూ ఉంటే ఈ అబ్బాయి పాడు మానసం ఆ అమ్మాయి పాడు పనికి అలవాటు పడుతుంది, పాడు పనికి అలవాటు పడుతుంది. సరే ఒక రోజు ఆ అబ్బాయికి జ్వరం కలిగి ఇంటికి వచ్చాడు డ్యూటీ నుంచి. ఇంటికి వస్తే ఇంటి బయట చెప్పుకున్నాడు, మగవాళ్ళు చెప్పుకున్నాడు. మగవాళ్ళు చెప్పుకుంటే ఈ అమ్మాయి మంచంగా పెట్టుకోవాలి, మంచంగా పెట్టుకుని ఉంది.
ఆ అబ్బాయి ఏమో ఆయన కార్యక్రమం కూర్చుంది. అమ్మ ఎవరి అబ్బాయి అండి? మా అన్నయ్య అని చెప్పింది. ఏం చెప్పింది? మా అన్నయ్య అని చెప్పింది. సరేనే అని చెప్పి, సరే ఆ అబ్బాయి కూడా బాగున్నారంటే ఎవరంటే ఏంటంటే మా చెల్లి అని చెబుతుంది. వాడు చెప్పింది. చెప్పిన తర్వాత వాడు పిచ్చి మొహమ్మగా జ్వరం తగిలింటే మరి అర్థం కదా. సరే అని చెప్పి సరే అన్నం గంటలు లేదు చేస్తాను అని చెప్పి వాడు పని చేసుకుని సరే భర్త వచ్చి కన్నీరు దాచుకుంటూ చర్చకు వచ్చి మాస్టర్ గారితో అయ్యా నా సంసారం పోయింది, నా భార్యతో నేను సంసారం చేయలేదు, ఇది పరపురుషుడికి అలవాటు పడుతుంది, మరి నాకు ఈ అమ్మాయి వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, మీరు సలహా చెప్పండి నేనేం చేయాలని చెప్పి మాస్టర్ గారితో అడిగి ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. భార్య భర్త విడనాడకూడదు, భర్త భార్య విడనాడకూడదు. యేసుప్రభు వారే స్వయంగా మాట చెప్పారు. వాళ్ళు ఎక్స్రేషన్ చేశారు. మరి ప్రార్థన చేద్దాం, క్షమించమని దేవుని అడుగుదాం, దేవుడు క్షమిస్తూ మనసు మారుతుంటే మరి తొందరపడబారు ఆయన అని చెప్పి ఆయన చెప్పారు. సరే ఆయన పైన ఎక్కిపోయి కూర్చుంటే జమ వచ్చింది. వచ్చి వస్త్రాలు నేర్చుకుంటుంది. అన్నయ్య నేర్చుకుంటారు. క్లాస్ గారు అమ్మ చెల్లి ఏం జరిగింది అంటే ఈ సచినోడు మహారాష్ట్రప్పుడు నన్ను అనుమానిస్తున్నాడంట. అంతకుముందు ముగ్గురు నాకు చెప్పారు, అలా కూడా ఇంటికి వచ్చిపోతాను, రాబోతున్నాను, డ్యూటీ వెళ్ళిపోతాను, ఇలా చేస్తానని చెప్పారు. వాడు ఇంటికి వదిలేసింది. కానీ స్వయంగా చూశాడు. చూసేసరికి అనుమానిస్తున్నాడని సచినోడు అని చెప్పాను. అమ్మా నువ్వు నిప్పు అయితే కాలుతావు కానీ కాలుస్తావు, నిప్పులాగా ఉంటామా. యేసు ప్రభు సత్యమైన దేవుడు, సత్యాన్ని నమ్ముకున్నావు కాబట్టి సత్యం దాన్ని కాల్చి వేస్తుంది. నీ పాపం ఉంటే నీ వల్ల పాపాన్ని కాల్చి వేస్తుంది, జాగ్రత్త అని చెప్పింది. సరే అండి అని చెప్పి అవి సమాధానం పడ్డారు. వెళ్ళిన తర్వాత మరి అబ్బాయి డ్యూటీకి వెళ్తే మళ్ళీ అదే పరిస్థితిలో ఉంటే ఇక బండి వేసుకుని భర్త వచ్చాడు. భర్త వచ్చేసరికి వాడు వచ్చేసరికి ఇంక బండి వేసుకుని పారిపోయేసరికి ఏమో ఇంట్లో నిలబెట్టుకొని భర్త వచ్చిన సౌండ్ని ఫ్యాన్కి వేసుకుని చచ్చు. పాపం మనం వచ్చే జీవితము మరణం. ఇద్దరు పిల్లలు, అమ్మాయి ఆమె భర్త వాళ్ళకి అన్నం కూడా పెడతా, బట్టలు వేస్తారా, జల్లు వేస్తారా. ఎంత బాధ అండి. నీ తప్పుకి, నీ పాపానికి నీ పిల్లలు భరించారు, నీ భర్త భరించారు. ఒకసారి ఆలోచించండి సహోదరులు, వాక్యం మీతో మాట్లాడతాను. నీ గుణం అనేది మంచి గుణమై ఉండాలి, చెడ్డ గుణమై ఉండదు. గుణవతీన భార్య దొరుకుతా అరుదు అంటే కష్టం. బైబిల్ ఏమన్నా నీతి మంత్రులు అందరూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిళను పొందలేకపోతున్నారని చెప్పి బైబిల్ చెప్తాము. కానీ వాక్యం సరి చేసుకోమని చెప్తుంది. ఎంత పాపమైనా, ఎంత ఘోర పాపమైనా యేసు ప్రభు వారు క్షమిస్తారమ్మా అని చెప్పి వాక్యం చెప్పు. అయ్యా నేను చాలా పాపాలు చేశాను, యేసు ప్రభు క్షమిస్తున్నా. ఎంత ఘోర పాపం అంటే ఈ ఊరు మొత్తాన్ని నేను చాలా పాడు చేశాను చెప్పింది. ఆ వ్యభిచారంలో పట్టుబడిస్తుంది అంటే ఈ ఊరు మొత్తం సగం పాడు చేశాను అయ్యా, నా పాపాలు క్షమించరాయ్యా. అవునమ్మా నేను నీ పాపాలు క్షమించాను, ఇక మీద నువ్వు పాపం చేయమా. స్తోత్రం హల్లెలూయా. ఇక మీద నువ్వు పాపం చేయమా. ఇప్పుడు దాకా చేసినావు కానీ ఇక మీద వద్దు. అప్పుడు ఆమె వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పశ్చాత్తాపం పొంది, పాపం చేయడం మానేసి యేసు ప్రభు వారు ఒకసారి మరి ఇంటికి భోజనానికి వస్తే ఆయన పాదాల మీద అద్దరు పోసి ఎందుకు పురుషు వదిలిపెట్టుకుంటాను అక్కడ అంటే అంత పశ్చాత్తాపడు. అతను అంటాడు అతను ఏంటి యేసయ్య పరిశుద్ధుడు కదా, ఆ పాపి ఆ అమ్మాయికి వచ్చి కాళ్ళు పట్టుకొని ముద్దు పెట్టంటే మరి వద్దని చెప్పలేదు అసలు. ఆయన పాపం వచ్చి నేను కట్టుకోండి ఏంటి అని అనుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, సింహము నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? ఎవరా? తుడుచుకోవడానికి తవలు ఇచ్చావా? ఎవరా?
డైరెక్ట్ వచ్చి కూర్చోను భోజనం నాకు రమ్మని చెప్పి వచ్చాను. కానీ ఈ అమ్మాయి నా కాళ్ళకి అత్తరు పోసి కాలు కలిగింది, ఎందుకంతో తుడిచింది, నా పాదాలు శుద్ధీకరించింది. భూమి మీద ఈ వాక్యం పండితున్నంత కాలం కూడా ఈ వాక్యం పండితులని చెప్పి ఆయన దేవుడు ధన్యతిచ్చాడు. పాపికి కూడా క్షమించి ధన్యతిచ్చాడు. ఎంత గొప్ప దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు స్తుతిస్తున్నావు కాబట్టి నీ పాపాలు సమస్తం కూడా యేసుప్రభు క్షమించేవాడు. కాబట్టి నీ కుమారుడు పాపం చేసినా, కుమారుడు పాపం చేసినా, అల్లుడు పాపం చేసినా, కూతురు పాపం చేసినా, మరి కోడలు పాపం చేసినా, కొడుకు పాపం చేసినా దేవుడు క్షమించే దేవుడు. కానీ ఆ పాపాన్ని ఒప్పుకొని కలుపుకొని శుద్ధీకరించుకో. అంతేకాని కుక్క తన మాత్రమే తాడుతున్నట్టు, పంది మరలా బదులు దొరికినట్టు చేసిన తప్పే చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. చేసిన తప్పు చేయకూడదు. డోంట్ రిపీట్ చేయండి. మళ్ళా అదే పాపం చేయకూడదు. పాపాన్ని ఒప్పుకుంటే కడుక్కోవాలండి. ప్రార్థన పాపం అంటే దేవుడు క్షమించడు. దేవుడి యొక్క ఆశీర్వాదానికి కృపకు దూరమైపోతుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కృప ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నీ పాపాలు ఒప్పుకుని ప్రభావం పాపిని చెప్పి పశ్చాత్తాపడి కన్నీరు కాల్చి మోకాలు వేసి మరి దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన నీ ప్రతి పాపాన్ని తుడిచివేసే దేవుడు, తీసివేసే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన అలాగే కర్త కదా, సమాధానం కర్త. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న వాక్యం ద్వారా నీ పాపములను క్షమించేవాడు యేసయ్య. కాబట్టి నువ్వు గుణవతిగా ఉండాలి, మంచి గుణం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. నిప్పు 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 అతిథి ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే అమూల్యం. ఇప్పుడు మనం ముత్యాలు నేర్పాటు ఉంగరంలో రాయేసుకుంటాం, ముత్యాలు కంటేసుకుంటాం. అవి సముద్రంలో దొరికి పగడపు చెప్పుల నుంచి వచ్చింది. పగడపు చెప్ప తన ఊపిరిని ఆ యొక్క నీటిని మరి ఎండిపోయిన తర్వాత అది ముత్యంగా మార్చబడదు. పగడపు చెప్ప అంటే తాను శరీరాన్ని త్యజించుకున్నా కానీ ఆ పగడపు ఇచ్చే తత్వాన్ని కోల్పోదు. పగడపు ఇచ్చే తత్వాన్ని మనం చనిపోయినా కానీ పగడవేట కోసం కోల్పోదు. అట్లనే నీ గుణాన్ని కూడా చనిపోయినా కానీ కోల్పోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు పోల్చాడు, పగడంతో పోల్చాడు. పగడం అనేది అమూల్యమైన ఒక ఆభరణం. ఆభరణం కోసం ఆ యొక్క పగడపు చెప్ప ఆ చుప్పలో ఉంది. చనిపోయినా కానీ అది నీకు ఇచ్చి చనిపోవడం, దాని గుణాన్ని కోల్పోవడం. నీవు కూడా నీ కుటుంబం కోసం త్యాగం చేసి కష్టపడి జీవించి చనిపోయినా కానీ నీ పేరు దేవుని యొక్క గ్రంథంలో జీవగ్రంథంలో లిఖించబడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదంటే చాలా కష్టం, చాలా కష్టం. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అమూల్యం అంటే విలువ కట్టలేదు, విలువ కట్టలేదు. ఒక సంసార జీవితాన్ని స్త్రీ పురుషుడు మనం పెళ్లి చేసినప్పుడు ఎక్సెల్గా మారితే దాని విలువ కట్టలేము, విలువ కట్టలేదు. కొంతమంది పెళ్లి కాకుండా పిల్లలు దొరక చాలా మంది ఆపద ఉండిపోయారు. 10 లక్షలు ఇచ్చినా కానీ పిల్లలు దొరకట, ఎదురు కాకుండా పిల్లలు దొరకట. అమూల్యం చూడండి, అంత అమూల్యం. భార్య ఎదుర్కోవడానికి మేలు జరిగింది అంటే భార్య గుణవంతుగా ఉండాలి, భర్త గుణవంతుడిగా ఉండాలి. అంతేగాని నేను గొప్ప అని చెప్పి కూడా భావిస్తే కుటుంబాలు పాడైపోతాయి, చెడిపోతాయి, ఆగమైపోతాయి. కాబట్టి ప్రభునితో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి 19వ అధ్యాయం 14వ వచనం అంటాడు. సామెతలోనే మరి పరిశీలిద్దాం. సామెత గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చేసి పరిశీలిద్దాం. గృహమును విత్తమును ఇతరుల స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. స్తోత్రం. హల్లెలూయా. గృహమును విత్తమును ఇతరుల స్వాస్థ్యం. ఇక్కడ నీ పిల్లల కోసం నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇల్లు కడుతున్నావు, పొలం కొంటున్నావు,
బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఇంట్లో పెడుతున్నాం. నా తర్వాత నా పిల్లలు అభినందించాలి, ఇంట్లో ఉండాలి, ఈ డబ్బు వాడుకోవాలి, ఈ బంగారం వాడుకోవాలి, ఈ వెండి వాడుకోవాలి, ఈ సామాన్ అంతా వాడుకోవాలి, ఈ గ్యాస్ స్టవ్ వాడుకోవాలి, లేకపోతే రూమ్ వాడుకోవాలి, ఈ ఏసీ వాడుకోవాలి, మొత్తం సమకూర్చి వారికి ఇస్తాం. గృహమును విత్తం అంటారు. విత్తం అంటే మా కామర్స్లో ఒక మాట ఉంటుంది. నేను కామర్స్ లెక్చర్ కదా, డిగ్రీ లెక్చర్ కదా. మనిషికి రక్తం ఎంత ప్రధానమైందో వ్యాపారానికి విత్తం అంత ప్రధానం. విత్తం విత్తం అంటే మనిషి శరీరంలో రక్తం లేకపోతే జీవించాలి, చచ్చిపోతారు. వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే వ్యాపారం జరగదు. కొనాలన్నా అమ్మాలి, కొనాలన్నా అమ్మాలి, డబ్బు అంటే నీ పిల్లలకి ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా ఇల్లు కట్టి డబ్బు సంపాదించి స్వాస్థ్యంగా ఇవ్వు. స్వాస్థ్యం అంటే ఆస్తి, స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆ మాట అన్న తర్వాత మన లోకస్తులు అంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్న. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకన్నారు అన్నమాట? రెండు ఖర్చే. ఇల్లు కట్టినా ఖర్చే, తిరిగి రాదు. పెళ్లి చేసినా కానీ ఖర్చే, తిరిగి రాదు. శుభ్రపడి గేదె తీసుకుని గేదె ద్వారా పాలు వచ్చి తిరిగి వస్తాయి, కానీ అమ్మితే తిరిగి వస్తాయి. కానీ ఇల్లు కట్టి తిరిగి వచ్చిందా నువ్వు అంటావు, పెళ్లి చేస్తే తిరిగి వచ్చిందా రాదు. అందుకే అన్నమాట. అంటే గృహమును విత్తమును విత్తములైన స్వాస్థ్యం, ఆస్తి. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి, గుణవతి, మంచి బుద్ధి. ఆ మంచి బుద్ధి గల అమ్మాయి దొరకడం అంటే దేవుడు ఇచ్చే దానం అంట. స్తోత్రం, హల్లెలూయా. ఎదరికి మన క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోవాలంటే సమాధానం పోయినప్పుడు అత్తలు పోయి ఇంట్లో పోయి కోరాలంట మోకాళ్ళు చూసేవాళ్ళ. మోకాళ్ళు మాట అర్థమైందా? మోకాళ్ళు చూసేవాళ్ళు. మోకాళ్ళు కొట్టేది ప్రార్థన చేసే అమ్మాయి అయితే మోచెప్పులు రెండు కాయలు వేసి నల్లగా అయిపోతుంది. ప్రార్థన చేయని అమ్మాయి అయితే నగరం ప్రార్థన తెల్లగా ఉంటాయి అని చూసేవాడు. అప్పుడు ఈ ప్రార్థన వాళ్ళు ప్రార్థన అమ్మాయి చేసుకోవాలంటే మోకాళ్ళు చూసి చేసిందేవాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ మోకాలు కాయలకాయ నల్లగా కాయలకేసుకోవాలి. అటువంటి అమ్మాయినే చేసుకునేవాడు. అటువంటి అమ్మాయినే చేసుకుంటూ హైదరాబాద్ అమ్మాయిని కనిపిస్తే రెడ్లకి ఇచ్చారు. ఒక 100 ఎకరం పొలం వాసన రెడ్లకి ఇచ్చారు. అమ్మవారు అమ్మాయి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు పేదోళ్ళు, ఈ కమ్మూరు అమ్మాయి పేదోళ్ళు. అయితే వీళ్ళు చర్చికి వెళ్తారు. ఈ కమ్మూరు ఏం చేశారంటే ఆస్తి లేదు వల్ల వాళ్ళు చర్చికి యేసుప్రభుని నమ్ముకుని చర్చికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వెళ్తారు. ఈ పిల్లలు మంచి ప్రార్థన. ఈ ప్రార్థన అమ్మాయిని కనిపించారు. వాళ్ళ పొలం వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఉంటే ఆడికి వెళ్ళినాక వాళ్ళ ఇంట్లో పెద్ద పూజగది పెట్టారు. పూజగది ఇక్కడ ఈశాన్యం ఉంటుంది. పూజగది ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఏమూల ఉంటుంది? ఈశాన్యం మూలనా? అదేనా? ఈశాన్యం మూల పూజగది పెట్టారు. వాళ్ళంతా భర్త రోజు పూజ చేస్తున్నారు. గంట చేసుకున్నట్ట కథ కొట్టడం, పూలు వేయటం, బొట్టు పెట్టుకోవడం, మరి అదే పదం చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ అమ్మాయి రమ్మంటున్నారు. ఈ అమ్మాయి రాకపోతేసరికి ఈ అమ్మాయి పక్కన పోయి మోకాలు వేసి చేతులు పైకి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ముందే చెప్పారు, మా అమ్మాయి ప్రార్థన చేసింది, అట్టయితే ఇస్తాం, మా అమ్మాయి గారు మాట్లాడుతుందని చెప్పారు. సరే అని ఒప్పుకున్నాను. ఇక ఆ మాట అన్నారుగా, అందుకే నా పిల్లలు ప్రార్థన మాట్లాడాను. సరే ఇక ఆ సంవత్సరం అయింది. వాళ్ళు పొలాలు వేశారు.
పొలాలు వేస్తే ఎన్నో మందులు కొడుతున్నారంట పొలాలు, పురుగు వాడుతున్నారు. సరే ఈ అమ్మాయి దాకా అదే అమ్మాయి నేను ప్రార్థన చేసి రక్తం ఇస్తాను వేసిపోయి మందులు కొట్టండి అని చెప్పి ప్రార్థన చేసి రక్తం ఏంటి అమ్మాయి అన్నారు వాళ్ళు. నేను చెప్పిన పని ఏంటి మీకు ఎందుకు కాదు. సరే వాళ్ళు లీటర్ ఉపయోగం తెప్పించి తెల్లవాళ్ళు ప్రార్థన మోసం ప్రార్థన చేసినట్లు కన్నీరు వచ్చి కన్నీరు కొట్టు దాంట్లో బట్టి ఆ ఉపయోగంలో కలిపి ప్రార్థన చేసి ఇచ్చింది. ఇస్తే ఇంకా నా డబ్బా తీసుకుని మందు బాడీలో కలిపి కొట్టారు. అన్ని వాళ్ళు కొట్టారు. వర్జానికి 10 కిలోల వరకు కొట్టారు. ఆ తెగులు మొత్తం పోయి పంట నీరంతా పెయిన్ చేసి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఆశ్చర్యపోయారు. మనం ఎంత పంట ప్రార్థన చేస్తున్నాడు, మనం పూజలు చేస్తున్నాం, ఈ పూజలు చేసినా కానీ ఉపయోగం లేదు, ఆయన నేర్చుకుంటూ ప్రార్థన చేసి నూనెస్తే తగ్గిపోయిందని చెప్పి కొద్దిగా విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది. వాళ్ళు అన్నారు క్షమా నువ్వు ప్రార్థన చేస్తున్నాగా అది మాకు కూడా నేర్పించమ్మా అని చెప్పారు. అప్పుడు ఆయన పర్లోక ప్రార్థన జరిగింది. పర్లోక ప్రార్థన జరిగిన తర్వాత ఇక బైబిల్ చదవడం ప్రారంభించింది. బైబిల్ తినిపిస్తున్నారు. యేసు ప్రభు గురించి అర్థమైంది. యేసు ప్రభు గురించి అర్థమై యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ పేరు బాగోకపోతే అక్కడ ప్రార్థన చేసిందని రాదు. హాస్పిటల్ అన్నమాట హాస్పిటల్ తగ్గిపోతుంది. వాళ్ళ మామూలుగా బాగోతే ప్రార్థన చేసిందని రాస్తున్నారు, బతుక బాగుందని రాస్తున్నారు. అట్లా దేవుడి మీద ఆధారపడి ప్రతి కూడా చేస్తున్నారు. ఇప్పుడు అందరూ విశ్వాసం పుట్టింది, నమ్మకం పుట్టింది. డబ్బులు వేరు పోసేవాళ్ళం హాస్పిటల్కి, ఈ సంవత్సరం డబ్బులు హాస్పిటల్ బాగాలేదు, పంట బాగుపడింది అని చెప్పి నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి ఆయన వాక్యం విని ప్రార్థన విని ఆ ఇంట్లో ఉన్న ప్రజలను సామాన్ మొత్తం కట్టగట్ట తీసుకుని ఏట్లో పడేస్తారు. పడేసిన తర్వాత వాళ్ళందరికీ మారు మనసు చెప్పింది, వాళ్ళందరికీ బాప్తిసాలు ఇప్పించింది. అందరూ చర్చికారు స్తోత్రం హల్లెలూయా. అంటే గుణవతి అయిన భార్య ఎక్కడ ఇప్పుడు కడపలో ఉంది. కదండి కడపలో ఆ బాబు ఎంత ప్రార్థన చేసి ఐదు మొత్తాన్ని మార్చింది. మరి మన పిల్లలు ఉంటారు అత్త జీవితే వీళ్ళు వాళ్ళు అప్పుడు పెడితే 3 గుడ్లు పెడతారు. నాకు వాళ్ళు ఊరుకోరు అంటారు, వాళ్ళంటే ఊరుకోరు అంటారు. కాబట్టి మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకి కంచెలాగా ఉండాలి, రక్తపు కంచెలాగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలకి అసాధ్యం. ఫస్ట్ నీలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడు దేవుడు ఏదో సహాయం చేస్తాడు. కాబట్టి నా పిల్లల మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం, గిఫ్ట్. దానం అంటే గిఫ్ట్. కాబట్టి ప్రభు నీకు ప్రతి దానిలో కూడా సహాయం చేస్తాడు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు, బుద్ధి మంచిదైతే సంసారం వృద్ధి చెందుతుంది. బుద్ధి మంచిదైతే సంసారం వృద్ధి చెందుతుంది. నా మాట నా కొటేషన్. బుద్ధి మంచిదైతే సంసారం వృద్ధి చెందుతుంది. వృద్ధి అంటే అభివృద్ధి. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మంచి బుద్ధి కలిగి ఉండాలి.